వెల్లుల్లి పికిల్ తయారు చేయటానికి పొట్టు ఒలిచి పెట్టుకున్న 1 కప్ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో కప్‌లో ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని, ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, చింతగుజ్జుని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని, మిక్స్ చేసుకుంటూ ఈ వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 5-6 ఎండుమిర్చి యాడ్ చేసుకొని, ఎండుమిర్చి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతగుజ్జును కూడా యాడ్ చేసుకొని, ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, చల్లారిన వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని, చింతగుజ్జు మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. దీనిని రైస్, రోటీ, చపాతీలోకి దేనిలోకైనా తీసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.